తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు కృష్ణానదిలో తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని రెపరెపలాడిస్తూ పండుగల బ్యారేజ్ సమీపంలో కన్నుల పండుగలా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 1,00,000 పైచిలుకు కుటుంబాలకి వేట నిషేధిత సమయంలో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది కూటమి ప్రభుత్వం. వేటకి వెళ్ళని సమయంలో వారికి ఇబ్బంది లేకుండా మత్స్యకార భరోసా పేరుతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది కూటమి ప్రభుత్వం. రాజకీయంగా సామాజికంగా మత్స్యకారులకు అండగా నిలబడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిని ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దింది, రాజ్యాంగ పదవుల్లో నియమించింది, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా అనేక పదవుల్లో మత్స్యకారులకు అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాపురం నుండి తడ వరకు సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వారికి పక్కా గృహాలు నిర్మించి సబ్సిడీతో వలలు ఇచ్చి పడవలు ఇచ్చి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలబడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే అభిమానం మత్స్యకార కుటుంబాల్లో కూడా ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మత్స్యకార కుటుంబాలను ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగానే ఉన్నాయి. దానికి తార్కాణమే నిన్న కృష్ణానదిలో మత్స్యకారులు బోట్లకి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని జరుపుకున్న సంబరాలు.